దేనినన్నా టక్కరైనా ఎవరినన్నా అర్జెంటుగా హాస్పిటల్కి కొంచెపోయి అవసరం పడ్డా అక్కడ ఉన్నోళ్ళు వెంటనే 108 నెంబర్కి ఫోన్ కొడతారు. ఎంబటే కుయ్ 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 అనే సైరన్ మోగించుకుంటా అంబులెన్స్ వచ్చి పేషెంట్ను హాస్పిటల్కి కొంచబోతుంది. అయితే ఏపీలో గిట్లనే ఒక అంబులెన్స్లా యాక్సిడెంట్ల గాయపడ్డోళ్ళను తీసుకుపోతుంటే ఏమైందో చూడుండ్రి. ఓర్ని కథ సల్లగుండా చూస్తున్నారులా అక్కడ ఏమైతున్నదో. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టు యాక్సిడెంట్ల దెబ్బలు తగిలినోళ్లను అర్జెంటుగా దావఖానకు తీసుకుపోతుందని 108 అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అది పేషెంట్లను ఎక్కించుకొని ఇంత నడి తొవ్వల అటకాయించిపోయింది. డ్రైవరు ఎంత ట్రై చేసినా ఇంజన్ స్టార్ట్ కాలే. అప్పుడే అక్కడి నుంచి పోతున్న ఎస్ఐ కానిస్టేబుల్ జీబు దిగచ్చి, ఏయ్ పట్టురా పట్టు, గట్టిగా పట్టు, తొయ్యరా తొయ్యి, గట్టిగా తొయ్యి అనుకుంటా ఆ అంబులెన్స్ ను ముందు నుంచి వెనక నుంచి ముందుకు దోసుకుంటా చాలా సేపు దానిలాడిండ్లు. అట్లా నెట్టంగా అరగంట తర్వాత స్టార్ట్ అయింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్ల చెరువుల జరిగిన ముచ్చటిది. సీరియస్ కండిషన్లు ఉన్న పేషెంట్లను హాస్పిటల్కు తీసుకుపోవడం లేట్ అయితే 5 నిమిషాల ముందు తీసుకొస్తే బతికేటోడు అని డాక్టర్లు చెప్తుంటారు కదా. మరిగా అంబులెన్సులు నడిమిట్ల గిట్ల సతాయిస్తే పానాల మీద ఆశ వదులుకోవాల్సిందేనా అని కొచ్చనేస్తున్నారు పేషెంట్ల తరపోళ్ళు. ఆరోగ్య శాఖ నిలగబెడుతున్న మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలనే పరిస్థితి గిట్లుంటే మరి మిగతా జిల్లాలలో ఇంకెంత దరిద్రంగా ఏడ్చిందో అని అనవట్టిండ్లు ఈ ముచ్చటెరకైన పబ్లిక్.